రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎల్కగూడెం గ్రామ సర్పంచ్ బందయ్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో సర్పంచ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తరలించారు స్థానికులు. సర్పంచ్గా గెలవడంతో మాజీ సర్పంచ్ రామ్రెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని ఆరోపించాడు బందయ్య. జాతర ఏర్పాట్లు చేస్తున్న తనపై మారణ ఆయుధాలతో దాడి చేశారన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బందయ్యను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే. మండలం ఎల్కగూడెం గ్రామ సర్పంచ్ బందయ్య గారు సొంత పేరు ప్రతిష్టలతోని ఒక చిన్న సామాజిక వర్గం నుంచి సర్పంచ్గా గెలవడం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి జీర్ణించుకోలేక గతంలో కూడా పదే పదే అతనిపై దాడి చేస్తూ ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా సర్పంచ్కు గౌరవించాలనే ఆలోచనతో గౌరవిస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక కొందరు పెద్దలు ఆ గ్రామస్తులు ఒక పన్నాగం పన్ని ఇతని మీద రాడ్లతోని చాకుతోని దాడి చేసి అత్యాహితం జరగడం జరిగింది. సర్పంచ్ అయ్యిండు కానీ అది సర్పంచ్ అయినప్పటి సంది లొల్లులు అవుతున్నాయి. బాగా కుటీలం పెట్టుకొని అంతా ఎట్లా గెలిచి అని చాలా పగబట్టిండు సార్ మా మీద. ఇప్పుడు జాతర పోతే ఆడ చాలా ఒక 16 ముస్లింలు ఆయననే మా మీదకి మళ్ళా ఆడ రోడ్ వేస్తుంటే లాకిట్లా ఏనియలేడు. అంటే ఈయన ఎందుకు సిసి రోడ్ శాంక్షన్ అయింది నేను వేస్తా అని అన్నాడు. అప్పటి సంది మా మీద చాలా లొల్లి చాలా పగబట్టింది సార్. జాతర పోతుంటే మధ్యలోనే పట్టుకొని రాళ్ళు తీసుకొని చాకులు తీసుకొని ఈయన మీద కొట్టిరు సార్. 16 నరసింహులు వాళ్ళ కొడుకులు వాళ్ళ పక్కోళ్ళు